ఎన్నికల వ్యూహకర్తగా ఎంతోమందికి అధికార పీఠం దక్కించిన ప్రశాంత్ కిషోర్ రీసెంట్గా జరిగిన బీహార్ ఉప ఎన్నికల్లో గెలిచి బోని కొట్టారు. కానీ మీకు సందేహం రావచ్చు, అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, సొంతంగా ఏ అండా లేకుండా ప్రశాంత్ కిషోర్ నిజంగానే సొంత బలం మీద గెలిచారా, లేక దీని వెనుక బీజేపీ ఆడిస్తున్న మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ గేమ్ ఉందా? అబద్ధాన్ని నిజం చేసి నమ్మించడమే రాజకీయం. 2022లో కాంగ్రెస్ చేపట్టిన కండిషన్ల నుండి 2025లో ఎదుర్కొన్న ఘోర ఓటమి వరకు, ఆ తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికల్లో కొట్టిన ఈ సంచలన విజయం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2014లో నరేంద్ర మోదీ గారికి, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారికి, మమతా బెనర్జీ గారికి, స్టాలిన్ గారికి, నితీష్ కుమార్ గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహాలు రచించి పవర్ అందించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. 2022లో ఈయన కాంగ్రెస్లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ పీకే అంటే ప్రశాంత్ కిషోర్ గారు కాంగ్రెస్ హైకమాండ్కు ఒక అతి పెద్ద కండిషన్లు పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే పూర్తి అధికారం నాకే కావాలి అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సీనియర్లు దీనికి గట్టిగా అడ్డు చెప్పారు. ఎందుకంటే అభ్యర్థులందరినీ పీకే ఎంపిక చేస్తే, అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఎంపిక చేస్తే, రేపు గెలిచాక ఆ ఎంపీలు ఎమ్మెల్యేలంతా పీకే చెప్పినట్లే వింటారు అని, కాంగ్రెస్ పార్టీ మొత్తం పీకే చేతుల్లోకి వెళ్ళిపోతుందని భయపడి ఆయనను పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వడంతో 2024లో స్వయంగా జన్ స్వరాజ్ పార్టీని స్థాపించారు ప్రశాంత్ కిషోర్ గారు. తన పార్టీ బలమేంటో తెలుసుకోవడానికి 2025 అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్ట్గా 238 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. కానీ తొలి ప్రయత్నంలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఏ వేరే నాయకుడైనా ఉంటే పార్టీని మూసేసేవారు లేదా వేరే పార్టీలో విలీనం చేసేసేవారు. కానీ ప్రశాంత్ కిషోర్ గారు వెనక్కి తగ్గలేదు. ప్రజలు ఎప్పుడు ఎలా గెలిపిస్తారో తెలిసిన గడుగ్గాయి ఆయన. కట్ చేస్తే రీసెంట్గా జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు వరుసగా గెలిచిన, రాజీనామా చేయగా వచ్చిన సీట్లో గెలవడం అంటే పీకే పడ్డ కష్టం నిజంగానే ఉంది. కానీ నాణానికి మరోవైపు ఉన్న అసలు నిజం ఇప్పుడే చూడాలి. అసలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజీనామా చేసిన ప్రతిష్టాత్మక స్థానంలో ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచారు? బీజేపీ ఈ సీటును ప్రశాంత్ కిషోర్కి వదిలేసిందా? రాజకీయంగా ప్రత్యక్షంగా శత్రువులా కనిపించిన, పరోక్షంగా లాభం పొందే సమీకరణాలు ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ వెనుక కనుక ఇక్కడే ఓడిపోతే ఆయన మళ్ళీ ఇతర పార్టీలకు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పనిచేయడం మొదలు పెడతారు. మళ్ళీ కాంగ్రెస్ గనుక పీకేని నియమించుకుంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎవరికి లొంగడు. ఆయన దారికి ఎవరు అడ్డొచ్చినా సహించడు. పైగా 2024 ఎన్నికల సమయంలో టీవీ ఇంటర్వ్యూలలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని ప్రచారం చేసిన బీజేపీకి పీకే ప్రశాంత్ కిషోర్ గారు పరోక్షంగా హెల్ప్ చేశారు. ఇప్పుడు పీకే బీహార్కే పరిమితమై గ్రామాన పార్టీని బలోపేతం చేసుకొని సీఎం అవ్వాలనే చూస్తున్నారు. బీజేపీకి కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. బీహార్లో నితీష్ కుమార్ శకం ముగిసింది. ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉన్నందున ప్రభుత్వంపై
ఏమైనా వ్యతిరేకత వస్తే ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ ఆర్జేడీ వైపు వెళ్తాయి. అలా కాంగ్రెస్ పుంజుకుంటే బీజేపీకి ప్రమాదం. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ అనే 3 శక్తులు పెంచి పోషించడం బీజేపీ వ్యూహం. ప్రశాంత్ కిషోర్ ఎదిగితే కాంగ్రెస్ దెబ్బతింటుంది. ఫ్యూచర్లో కావాలంటే ప్రశాంత్ కిషోర్ గారితో పొత్తు పెట్టుకోవచ్చు. సో పీకే గెలుపు వెనుక ఆయన కష్టం ఎంతుందో కాంగ్రెస్ను దెబ్బతీయడానికే బీజేపీ వేసిన సైలెంట్ స్కెచ్ కూడా అంతే ఉందన్నమాట. చూసారుగా ప్రశాంత్ కిషోర్ గెలుపు వెనుక ఉన్న ఈ కళ్ళు తెరిపించే రాజకీయ చదరంగంపై మీరేమనుకుంటున్నారు? బీజేపీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఈ డీప్ పొలిటికల్ అనాలిసిస్ నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.